ఎదుటి వాళ్ళ ముందర నిలబడాలి, మాట్లాడాలి. నాకంటూ నేను స్పెషాలిటీ ప్రూవ్ చేసుకోవాలి. ప్రతిసారి ప్రతి చోట నాకంటూ ఒక ఇంపార్టెన్స్ ని క్రియేట్ చేసుకోవాలని నేను అక్కడ ఉండడానికి కారణం, అక్కడ మోహన్ రెడ్డి సార్ అని, రమేష్ సార్ అని ఇద్దరు సార్ వాళ్ళు ఉండేది. వాళ్ళు నన్ను అనునిత్యం ప్రోత్సహించేది. చాలా చాలా పేదరిక కుటుంబం, మీకు తెలుసో తెలీదు, మీలాగనే మీకు కూడా. అట్లా ఆ గురువులైతే నాకు నేర్పించడం జరిగిందో, ఏ గురువులైతే నాకు మార్గదర్శనం చేయడం జరిగిందో, ఆ గురువులని ఇప్పటి వరకు కూడా నేను తలుచుకుంటాను. కాబట్టి మీరు కూడా జీవితంలో ప్రతి చోట ఎదురయ్యే సమస్యకి, ప్రతి సమస్యకి ఎక్కడో దగ్గర గురువు లాంటి వ్యక్తి దగ్గర మీకు సమాధానం దొరుకుతుంది. మీకు చదువు చెప్పిన వారే గురువులు కాదు, మీకు విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు సత్ప్రవర్తన నేర్పించే వాళ్ళు, మనం చెడుదారులు వెళ్తుండేది కాదు బిడ్డ, ఇటు వెళ్ళొద్దు అని చెప్పేసి చెప్పిన పెద్దవారు కూడా మన గురువులుగానే మనం భావించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు ఈ గురు పూజోత్సవం రోజు మాకందరికి సన్మానం చేయడం, మీరందరూ ఆహ్లాదపడడం అదొక్కటే కాదు, మేము ఇక్కడ ఉండి ఏం చేశాం, మేము ఇక్కడ ఉండి ఎందుకోసం నిలబడ్డాం, మమ్మల్ని మీరు ఎందుకు సత్కరించుకుంటున్నారు అనేది మీరు గమనంలోకి తీసుకోవాలి. ఇక్కడైతే గురువులుగా ఇప్పుడే చెప్పాం, శిష్యులుగా ఉండి గురువులుగా కూర్చున్న అమీర్ సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. మీరు కూడా రేపు స్థాయిలో ఉపాధ్యాయులే కావాల్సిన, ఉపాధ్యాయులు టీచర్ జాబ్ ఒక్కటే కాదు, కాలేజీలో లెక్చరర్స్ ఉంటాయి, ఇంకా మెంటర్స్ ఉంటారు, ట్రైనర్స్ ఉంటారు, ఇలాంటి రకరకాల పొజిషన్లు ఉంటారు. కాబట్టి మిమ్మల్ని కూడా సమాజం గౌరవించే విధంగా మీరు తయారైతేనే నిజమైన గురు దక్షిణగా భావించాలని కోరుకుంటూ, మీరందరూ మళ్ళీ సంతోషంగా అందరూ జరుపుకోవాలని మరొకసారి మా అధ్యాపక బృందానికి మీ అందరి తరఫున, సావిత్రిబాయి పూలే కాలేజీ తరఫున వారికి టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.